Hi guys, welcome to my channel. It's me Manvita. ఈరోజు నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. నా రీల్కి చాలా మంది కమెంట్స్ చేశారు, అక్క ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి, మీరు ఎందుకు టార్చర్ చేయించుకోవాలనుకున్నారు, అండ్ దెన్ ప్రాసెస్ ఏంటి అని చాలా మంది అడిగారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్ చేశారు, అక్క మీకు ఏం ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు టార్చర్ చేయించుకున్నారు, మీకు చేసేటప్పుడు ఎలా అనిపించింది అని చాలా మంది మెసేజ్ చేశారు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళు గుండు చేసుకునేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, అండ్ దెన్ వాళ్ళ ఆ మూమెంట్లో వాళ్ళకి ఏమనిపించింది, నాకేమనిపించింది అని కూడా అడిగారు. సో నేను వాళ్ళకి రెస్పాండ్ అయ్యాను. అండ్ చాలామంది చాలా ఇన్స్పిరేషన్స్ మెసేజెస్ అయితే సెండ్ చేశారు. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సో నేను ఎందుకు చేయించుకున్నాను, సో మీకు ప్రాసెస్ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు తిరుమల రీచ్ అవుతూనే టార్చర్ చేయించుకోవాలి అనుకుంటే అక్కడ చాలా కళ్యాణ కట్టలు ఉన్నాయి. సో మీరు దగ్గర ఉందో అది మీరు చూస్ చేసుకోండి. అండ్ దెన్ మీరు క్యూలోకి ఎంట్రీ అవుతుంది, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు మేల్ చేయించుకుంటారా ఫీమేల్ చేయించుకుంటారా అని. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పండి. దాన్ని బట్టి మీకు టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకొని మీరు హాల్లోకి ఎంట్రీ అవుతారు. ఇక్కడ చాలా మంది నన్ను అడిగారు, అక్క ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారా, ఫీమేల్కి ఫీమేలే చేస్తారా అని. ఎస్, ఫీమేల్కి ఫీమేల్ చేస్తారు. అక్కడ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. సో మీకు ఇచ్చిన టోకెన్ బట్టి మీరు అక్కడికి వెళ్ళండి. వెళ్ళే ముందర ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు మీ హెడ్ని బాగా వాటర్తో తడిపేయాలి. తడిపితేనే నీట్గా గ్లైడ్ అవుతుంది అని వాళ్ళు చెప్తారు. సో మీకు ముందే చెప్తున్నా నేను. దెన్ నన్ను చాలా మంది ఫుల్ వీడియో అడిగారు. నేను ఎందుకు ఫుల్ వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను అంటే వాళ్ళు నాకు ఆల్రెడీ చెప్పారు, సో ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ అని, ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో నేను అందుకు వాళ్ళని రిక్వెస్ట్ చేసి జస్ట్ 1 క్లిప్ తీసుకున్నాను. ఆ క్లిప్పే నేను రీల్లో పోస్ట్ చేశాను. అండ్ దెన్ ఇది యాక్చువల్గా ప్లాన్ అయితే కాదు, ఇట్స్ టోటల్లీ అన్ప్లాన్డ్. ఆ మూమెంట్లో మా మమ్మ నన్ను అడిగారు చేయించుకుంటావా అని, నేను ఎస్ చేయించుకుంటానని చెప్పాను. అండ్ దెన్ మా డాడీని అడిగాను, కొంచెం హెజిటేట్ అయ్యారు, ఎందుకంటే ఈ ఏజ్లో ఎందుకు అని హెజిటేట్ అయ్యారు. బట్ దెన్ హీస్ ఓకే. అండ్ దెన్ ఐ వెంట్ ఫర్ టార్చర్. అడిగారు, అక్క నీకు ఎలా అనిపించింది అక్క అని. యాక్చువల్గా ఏమనిపించింది అంటే ఫస్ట్ తను ఇట్లా షేవ్ అలా పెడుతూనే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి. అందుకే నేను మెల్లగా గోవిందా 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 అని మనసులో అనుకుంటూనే ఉన్నాను. ఇట్స్ డన్. తను చేసేసింది. తను చేసిన తర్వాత నన్ను లేమని చెప్పారు. నేను లేచాను. హ్యాండ్ తీసుకొని హెడ్ బ్యాండ్ పెట్టి ఇట్లా జస్ట్ అలా రబ్ చేశాను. ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది. అదే నేను మా మమ్మీని అడిగాను, మమ్మీ ఎలా ఉంది మా అని అడిగాను. మా మమ్మీ ఏమన్నా చాలా క్యూట్ ఉన్నావు టీనా అనింది. లైక్ ఓకే ఫైన్ అనుకున్నా. అదే వాటర్ దగ్గరికి వెళ్ళాను. జస్ట్ అలా హెడ్ బెండ్ చేసి ఆన్ చేశాను. వాటర్ పడ్డాయి. చిమ 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 అంటుంది. పక్కకు వచ్చేసాను నేను. మళ్ళీ మా మమ్మీకి చెప్పామా ఇట్లా ఫుల్ చిమ 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 అంటుందంటే ఇప్పుడే కదా షేర్ చేసుకుంది, హెయిర్ కూడా లేదు కాబట్టి అలా అనిపిస్తుంది, 1-2 డేస్ అలా ఉంటుంది అని చెప్పారు. సో అది ఎక్స్పీరియన్స్ అక్కడ. ఇట్స్ టోటలీ అన్ప్లాన్డ్. అందుకే నేను పెద్దగా క్లిప్స్ కూడా తీయలేదు. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానా అని కూడా అనుకోలేదు. బట్ ఆఫ్టర్ దట్ వై నాట్, ఐ కెన్ గివ్ ఎ ట్రై అని చెప్పి ఇలా జస్ట్ పోస్ట్ చేశాను. ఇన్ కేస్ నేను అనుకుని ఉంటే ఖచ్చితంగా తీసేదాన్ని. సో నేను అనుకోలేదు కాబట్టి జస్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చెప్పాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.